నమస్తే అండి, వెల్కమ్ టు రత్నారావు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. మా మమ్మీ మమ్మీ మా మమ్మీ మమ్మీ ఏంటి, ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు? మా ఈరోజు డేట్ ఏంటో తెలుసా? డేట్ ఏంటి ఈరోజు? 20. క్రిస్మస్ చాలా దగ్గరగా వస్తుంది. క్రిస్మస్ వస్తుందా? అయితే నువ్వు మర్చిపోయావా? ప్రతిసారి మనము పేదవాళ్ళకి లేకపోతే ఆర్ఫనేజ్ పిల్లలకి మనం డొనేట్ చేస్తాం కదా మనీ. ఓ, నీ కిడ్డీ బ్యాంక్ మనీ తోటి డొనేట్ చేస్తావు కదా నువ్వు ఎవ్రీ ఇయర్. ఓకే, దాని గురించి చెప్తున్నావా? ఓకే ఓకే. సో నీ కిడ్డీ బ్యాంక్ తెచ్చేసావా? తెచ్చేసాను, చూడు, నా మినియన్ కిడ్డీ బ్యాంక్. ఓ, చాలా క్యూట్ ఉంది నీ కిడ్డీ బ్యాంక్. ఇంకో ర్యాట్ కూడా ఉంది. ఓకే, డబ్బులు ఎన్ని ఉన్నాయి చూద్దాం మమ్మీ. ఓకే. ఇంకా చాలా ఎక్కువ. చూసా మమ్మీ అంత మనీ నేను సేవ్ చేశాను. ఓ సూపర్ కన్నా. ఇప్పుడు ఈ మనీ అంతా తీసుకొని మనం ఆర్ఫనేజ్కి వెళ్తాం. అక్కడ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం. మీరేమంటారు ఫ్రెండ్స్? వావ్, ఋషి శాంటా క్లాస్ డ్రెస్ తీసేసుకున్నావా? వేసుకుంటున్నాను. వే ఆర్ గోయింగ్ నౌ? ఆర్ఫనేజ్. అన్న పెన్ పెన్సిల్ ఒక 20 కావాలి. 20 పెన్ నమస్తే అండి, మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. చూసారు కదా మా వాడి హడావిడి. ఏం లేదండి, ఎవ్రీ ఇయర్ వాడికి ఇచ్చే డబ్బులన్నీ సేవ్ చేసుకొని ఇలా 25th డిసెంబర్ ఏదైతే క్రిస్మస్ వస్తుందో ఆ రోజు శాంటా లాగా రెడీ అయ్యి, లేదంటే నార్మల్ గా అయినా కానీ ఆయన డబ్బులన్నీ తీసుకొని పూర్ పీపుల్ కి ఏమన్నా ఇవ్వాలి అనేది వాడి ఆశ అండి. అలాగా ఈ ఇయర్ ఆర్ఫనేజ్ ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్ ని అనుకోకుండా విజిట్ చేశామండి. ఇలాగా వాడు అన్ని కొనుక్కొని వాళ్ళ కోసం అని తీసుకెళ్లాడు. మేము మల్కాజ్గిరిలో ఉన్న వాత్సల్య సింధు అని బాయ్స్ ఆర్ఫనేజ్ హోమ్ కి వచ్చామండి. పిల్లలకి గిఫ్ట్ ఇచ్చేద్దాం. మా వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. ఇలా కొత్త పిల్లలందరినీ కలిసి వాళ్ళ గురించి తెలుసుకోవడం, తన గురించి వాళ్ళకి చెప్పడం. పిల్లలందరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదండి, అలాగే వీళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ ని గుర్తించి వాళ్ళకి తగినట్టు స్టడీస్ చెప్తున్నారు. ఇలాగా రుషిత్ సేవ్ చేసుకున్న మనీ తోటి ఎవ్రీ ఇయర్ పిల్లలకి ఏదో ఒకటి కొనిస్తూ ఉంటాడండి. ఎంత పెద్ద ఆలోచన కదండి, అంత చిన్న బుర్రలో. ఈ ఇయర్ అనుకోకుండా మేము ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ని కూడా విజిట్ చేయడం జరిగిందండి. వాళ్ళ కోసం కూడా కొన్ని ఆయన మనీతోనే కొనుక్కున్నాడు. ఈ పిల్లలు అయితే చాలా డిసిప్లైన్డ్ అండ్ వెల్ మేనర్డ్ ఉన్నారండి. వీళ్ళలో నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, ఇలా మా వాడు క్రేయాన్స్ ప్యాకెట్స్, పెన్సిల్ ప్యాకెట్ ఇచ్చిన వెంటనే అవన్నీ తీసుకెళ్లేసి ఒక చోట పెట్టేశారండి. ఇంకొకటి ఎక్స్ట్రా ఇచ్చినా కానీ మాకొద్దు, ఇంకెవరికైనా పనికొస్తుంది కదా వాళ్ళకి ఇచ్చేసేయండి అని అన్నారు. చక్కగా
రుషిత్ అయితే వీళ్ళందరితో టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడండి. అందరూ కలిసి ఆయనకి క్రికెట్ ఎలా ఆడాలో నేర్పించారు. చాలా చక్కగా ఆడుకున్నారండి పిల్లలందరూ. అంటే మరి పెద్ద పిల్లలు మేము రాసినట్టు చిన్నపిల్లలు చేయలేదు. బ్యాంక్లో డబ్బులు వేసుకుంటారు సంవత్సరం అంతా. క్రిస్మస్ ముందు తీసేసి ఏమొస్తే అవి కొనిస్తారు. ఇవ్వు, చేతికి ఇవ్వు, మేరీ క్రిస్మస్ చెప్పు. సరే. నీ పైసలేనా? నీ పేరేంటి? ఋషి పిలుస్తున్నారు. ఓ రిషిత్ సాయి. నీ మనీ ఏనా రిషిత్ సాయి? Who gives this idea? లోపల ఇవ్వు. ఇవ్వు, కవర్ పట్టుకో. చేతికి ఇవ్వాలి కన్నా. పెద్దవాళ్ళందరూ కూడా చక్కగా ఆశీస్సులు ఇచ్చారండి రుషిత్ కి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేమైతే. రుషిత్ కూడా ఇలా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఇంకా బాగా ఎదుగుతాడని నేను ఆశిస్తున్నాను. మీ అందరికి మా వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. అలాగే మీ క్రిస్మస్ ని మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా నాకు కామెంట్స్ లో చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to Ratnarao Kitchens and Vlogs. Thanks a lot for watching.